హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిరియాల మురుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మిరియాల ఫ్లేవర్తో ఈ మురుకులు భలే రుచిగా ఉంటాయి. ఈ మురుకులను చేయడానికి జంతికల మిషన్ కూడా అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే గ్రేటర్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ మిరియాల మురుకులను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిరియాల మురుకులను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా వేసుకుని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా, అంటే అక్కడక్కడ ఇలా పలుకులు కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మిరియాల పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక జల్లెడని పెట్టుకుని ఇందులోకి 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి. బయట మార్కెట్లో కొన్న శనగపిండి మరీ మెత్తగా ఉండదు, అందుకని ఖచ్చితంగా జల్లించి తీసుకోవాలి. తర్వాత 2 కప్పుల శనగపిండికి గాను 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి బాగా ఎక్కువగా వేస్తే మురుకులు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా కొంచెం వేసుకున్నారనుకోండి క్రిస్పీగా చక్కగా వస్తాయి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మీరు ఈ మురుకులను బాగా స్పైసీగా తినాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే మిరియాల ఫ్లేవర్తోనే ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి, అందుకని కారం వేయట్లేదు. మీరు బాగా స్పైసీగా ఇష్టపడేవారైతే కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు వేడి వేడి నూనెను వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న నూనె వేసుకోవడం వల్ల మురుకులు గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ నూనెంతా కూడా పిండిలోకి బాగా కలిసేటట్లుగా పిండిని రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పూర్తిగా కలిపిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. చేత్తో ముద్ద చేస్తే ముద్దగా అవ్వాలి, పొడి చేస్తే పొడిలా అయిపోవాలి. పూర్తిగా కలుపుకున్న తర్వాత పిండి కూడా బ్రెడ్ క్రమ్స్లా రెడీ అవుతుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కారపూసకి పిండిని కలుపుకుంటాం కదా, అంతకంటే కూడా పిండి కొంచెం గట్టిగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా పిండిని కలుపుకోవడానికి నాకైతే 2 కప్పుల శనగపిండికి గాను అరకప్పు వరకు నీళ్లు పట్టాయి. ఇలా కలుపుకుని పిండిని మూత పెట్టుకుని ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ మురుకుల్ని ప్రిపేర్ చేయడానికి జంతికల మిషన్ కూడా అవసరం లేదండి. మనం ఇంట్లో రెగ్యులర్గా ఉపయోగించే గ్రేటర్తోనే చేసుకోవచ్చు. ఇలా పెద్ద హోల్స్ ఉండే గ్రేటర్ని తీసుకోండి. ఇప్పుడు ఈ గ్రేటర్కి పై భాగంలో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అలాగే లోపల వైపు కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా గ్రేటర్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడవ్వాలి. ఈ నూనె బాగా వేడయ్యేలోపు మనం ముందుగానే కలుపుకుని పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండిని మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని మనం గ్రేటర్ పైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రబ్ చేసుకోవాలి. గ్రేటర్ పైన పిండిని గట్టిగా రుద్దుతూ ఉంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద భాగంలోకి మురుకుల షేప్లోకి పిండి అనేది పడుతుంది. ఇలా ఎక్కువ పిండితో చేయకూడదండి, కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మాత్రమే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వెంటనే వీటిని వేడి వేడి నూనెలో వేసుకోవాలి. శనగపిండిలో జిగురు శాతం ఎక్కువగా ఉంటుంది, అందుకని వీటిని ఎప్పటికప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి. ముందే వీటిని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఒకదానికొకటి బాగా అతుక్కుపోతాయండి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ముందు అతుక్కున్నట్టుగా అనిపించిన కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత స్పూన్తో కదిపితే వాటంతటవే విడిపోతాయి. అలాగే ఇవి చాలా తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అవగానే ఆయిల్లో నుంచి బయటికి తీసుకోండి. ఇలా ప్రతి బ్యాచ్కి కూడా అప్పటికప్పుడు పిండిని గ్రేటర్లోకి ఇలా తురుముకుంటూ ఆ పిండిని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత స్పూన్తో కదిపినట్లయితే వాటంతట అవే ఆయిల్లో చక్కగా విడిపోతాయి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ మురుకులు మీకు 10 రోజులైనా సరే ఇంతే గుల్లగా ఉంటాయండి. టేస్ట్ కూడా మిరియాల ఫ్లేవర్ తోటి చాలా చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడు చేసే స్నాక్స్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా మిరియాల ఫ్లేవర్ తోటి మురుకుల్ని పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.
మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.